హాయ్! హలో ఫిల్మ్ లవర్స్. వెల్కమ్ టు 'జిగేల్ రాజా'. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరేదైతే థంబ్‌నెయిల్‌లో చూసారో 'పల్లి చట్టంబి'. సో, ఈ మూవీ రివ్యూ. ఈ మూవీ ఇప్పటికీ 4 డేస్ అయింది భయ్యా రిలీజ్ అయ్యి. సో, నేను రాత్రే చూసాను 'పల్లి చట్టంబి'. సో, మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే, ఓవరాల్‌గా సినిమా అయితే ఒక డీసెంట్ లైక్ యాక్షన్, లవ్ స్టోరీ, డ్రామా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే చెప్తాను గదా! ఈ మధ్య కాలంలో కోట్లు పెట్టి తీసే సినిమాల కంటే కూడా లాక్స్‌లు పెట్టి తీసే సినిమాలు చాలా బావుంటున్నాయి. సో, దానికి సంబంధించి ఈ మూవీ అయితే చాలా బాగా వర్క్ అయింది. నాకు పర్సనల్‌గా. సో, ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు. అట్ ఎ టైమ్ హీరో గారి యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అబ్బా! ఈ మధ్య కాలంలో ఈ కుస్తీ ఇవనేవి చాలా రెగ్యులర్ అయిపోతున్నాయి. సో, మరి 'పెద్ది'తో చూడాలి ఎలాంటి డిఫరెంట్ వేలో ఉంటుందనేసి. సో, మేజర్ టాపిక్ ఏంటంటే మీరు ట్రైలర్‌లోనే చూసారు. ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్‌కి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఆ ప్రాబ్లమ్ క్రియేట్ చేసిందెవరు? సో, ఫైనల్‌గా మన హీరో ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తారు అనేసి మనం మూవీలోనే చూడాలి. చాలా అంటే చాలా బావుంది. నాకు బాగా నచ్చిందేంటంటే డైలాగ్స్. అంటే యాక్చువల్‌గా ఒక మలయాళం మూవీస్‌కి, తమిళ్ మూవీస్‌కి, కన్నడ మూవీస్‌కి ఈ మధ్య కాలంలో డైలాగ్ అనేది చాలా ప్రాపర్‌గా ఉంటుంది. అంటే మరి రైటింగే అంత అద్భుతంగా ఉంటుందో ఏంటో తెలియట్లేదు గానీ, చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్‌లకి తగ్గట్టు ఆ డైలాగ్, ఆ వేరియేషన్స్ అవి. సినిమాటోగ్రఫీ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రియల్ లొకేషన్స్‌లో తీశారు. మాక్సిమం మలయాళం మూవీస్ అన్నీ కూడా రియల్ లొకేషన్‌లోనే ఉంటాయిలెండి. సో, సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అట్ ఎ టైమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది భయ్యా. ఓవరాల్‌గా చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా డీసెంట్ యాక్టింగ్ అయితే ఇచ్చారు. నాకైతే ఓవరాల్‌గా సినిమా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సమ్మర్‌కి 'పల్లి చట్టంబి' మూవీతో అంటే ఆ మూవీకి వెళ్ళి ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రివ్యూతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.